ఈ చేపలు చూడండి మా ఎంత ఉన్నాయో. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలం వాలేకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఇప్పుడు నిద్ర లేసి నీట్ గా ఫ్రెష్ అయిపోయి అలా బయటకు వచ్చా, జుట్టు ఆరుతుందని చెప్పేసి. ఎండ మాత్రం మామూలుగా ఉండట్లేదు ఇక్కడ. ఎండాకాలంలో కూడా లేవు అంత ఎండలు ఉన్నాయి. ఈ రోజు మా ఇంట్లో టిఫిన్ దోశ, ఇడ్లీ, పులిహోర, ఇదేమో కొబ్బరి చట్నీ, పంచదార మ్యాండేటరీ. మా ఇప్పుడు మేము మా ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ ఏదో చేపలు పడుతున్నారంట గాలం వేసి. అక్కడికి వెళ్దాం, చూద్దాం ఏమన్నా చేపలు పడతాయా, అక్కడ ఏంటి పత్తి వ్యాపారం ఏం జరుగుతుందని చూద్దాం. మా ఇప్పుడే వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు కుర్రోళ్ళు పరిచయం చేస్తారు మీకు. ఒక్కొక్కరు వాళ్ళ పేర్లు చెప్పుకుంటారు. ఒరే నీ పేరు చెప్పరా, ఇంటి పేరు? ఇంకో కుర్రోడు ఇక్కడ గ్యాలం కడుతున్నాడు, మొన్నే చేయించుకున్నాడు. గణేష్ వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాండిడేట్. కరోనా అయిపోయిన తర్వాత కూడా పేరు శ్యాము బ్రో. హాయ్ సమీల్ బ్రో. ఇప్పుడు కుర్రోళ్ళందరూ చేపలు పట్టడానికి రెడీ అయ్యారు. ఏదో మేత ఏదో తయారు చేశాడు. ఏంటిది, ఏమేం కలిపావు ఇందులో? తౌడు కలిపాడంట. ఇప్పుడు వెళ్దాం. ఎక్కడ పడ్డది ఇప్పుడు? ఇక్కడేనా? ఏం చేస్తున్నావు? పిట్టలు రాకుండా ఏంటిది? దానికి ఒక సైంటిఫిక్ పేరు ఉంటుంది చెప్పరా? పాస్పరస్ ఏదో అంటారు కదరా. అది వేసి ఎక్కువైతే ఏం చేస్తాం మనం? పొంగలొచ్చి చేపల పిల్లలు తినేయకుండా భయపెట్టడానిక? తీసేమంటావా? దాన్ని కొట్టాలా? ఏదో బోట్ కొట్టాలి. కొట్టు. భయం వేస్తుందిరా. సౌండ్ సరిగ్గా రాలేదే. టేక్ 2. కమాన్ రా. చిచ్చి ఇందాకడే బెటర్ కదరా. అలా కొట్టు ఇందాక చవు పోయింది అడిగి. చాలా సౌండ్ వచ్చిందిరా. దెబ్బకి ఎగిరిపోయి నీ కొంగలేండి. ఇప్పుడు ఇది క్రాస్ అయ్యేట వెళ్ళాలి. ఇందులోనే పెడతారంట మన వాళ్ళు. అమ్మో రావాలి. జాగ్రత్తరా, పడితే పడ్డావు. కెమెరా అడిగి కెమెరా పట్టుకుని పడిపోయావు అనుకో. నాకే భయం అండి. అంత ఇందులో చేపలు దొరికినాయి అంట. కొరమేళ్ళు ఇప్పుడే అన్న పట్టాడు. అయ్యో చేపలు. ఏంటి చూపి అన్న ఒకసారి చేపలు. ఏం చేపండి ఇది? కొరమేను పిల్లల. ఇందులోనేనా? ఇందులో దొరికినాయి అంట చేపలు. కుర్రోడు ఇప్పుడే వేసాడు. వస్తాయి అసలు ఏమైనా ఉంటాయి ఇందులో, కానీ మనకు దొరకవా? ఓపిక ఉండాలి. కరెక్ట్గా గ్యాలం వేసిన చోటే చేపలు ఎగురుతున్నాయి, కానీ ఆల్రెడీ ఒక మేత తినేసి పారిపోయింది, కానీ దానికి దొరకలే. చేపలకు కూడా తెలివి ఎక్కువైపోయింది. గ్యాలను దొరకకుండా మేత తినేస్తుంది. పట్టుకుందా? లాగు లాగు. ఏయ్ వచ్చింది, దొరికింది. సూపర్. మా కుర్రాడు సాధించాడు మొత్తానికి. అంత చిన్న చిన్న చేపలు పడితే ఉంచుకోం, మళ్ళీ వేసేస్తే అందులోకి మళ్ళీ పెద్ద ఎదిగా పట్టుకుంటారు. అంత చిన్న చిన్న ఎలాగో తినడానికి కూడా పనిచేయవు కాబట్టి. పామా? ఇది పామ? ఏది 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 ఏది? నిజమే నిజమే నిజమే. ఇదిగో పాము పైకి చూస్తుంది. అది గుడ్డి పాము అంటే పాము. ఇదిగోండి మా పాము, గుడ్డి పాము అంట. ఇంకో చెప్పడిందా? పాము పట్టింది అయ్యా గాలానికి. పైకి లేపు, పైకి లేపు. అయ్యా ఇటే కట్టేసుకో. ఎక్కడ వస్తుందిరా? రాదురా. నేను మన వేటెళ్దాం. పాము పడింది గేలానికి. ఓడి అమ్మ. అయ్యా అయ్యా చాలా పెద్ద పాము రా. అమ్మో అయ్యా అయ్యా. ఇప్పుడు ఎలా? తోక పట్టేసుకో. గుడ్డ అది కట్ల పాములా ఉంది. అది పట్టుకోరు కన్నా. అయ్యా 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 పాము ఎలా వెళ్తుందో. అది ఉంది, తోక పట్టేసింది. సరే పాపం రా, తీయండి రా. ఎలాగలాగా తీయకపోతే అది ఇంకా అలాగే తిరుగుతుంది. అలా తీసారా కమ్మా? తలకే పైకి రా, తీరా. ఏడి అమ్మ తమ్నైల్ కోసం ఫోటో తీస్తున్నాం. చేప పడింది. ఏదిరా? ఇదిగో
2 చేపలు ఫ్రెండ్స్ అంటారు మొత్తానికి ఒక చేప పట్టాడు. లైఫ్ లో ఫస్ట్ టైం గేలాని చేప పట్టాడు. అది నీకు కావాలని అట్లా ఆ ఫోటో దిగుతుంది అదే వచ్చేసింది. ఏదైతేనో పెట్టి ఇంకోటి అది ఎక్కడ రాసి పెట్టు. చేపల మీద చేపలు పడుతున్నాయి కదా నీకు. అదే చేపలు ఎవడన్నా పడతాడు మా వాడు పాము పట్టాడు రా, అదిలే హైలైట్. పట్టుకుని వదిలేసిందిరా, చేత కూడా తినేసింది. దానికి నూకలు ఉన్నాయి, నీళ్ళు చుక్కలు ఉన్నాయి దానికి. ఓన్లే కిందకి దిగుతున్నాం, ఇందులో ఇవి ఉన్నాయంట చేపలు. పర్లేదు ఇదిగో కదులుతుంది, ఇక్కడ ఒకటి కదిలింది. ఇదిగో అక్కడ ఒకటి. అమ్మ ఎన్ని చేపలు ఉన్నాయి చూడండి. ఇది చెరువు కూడా కాదు, ఇది పొలం. ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి నాట్లో వేస్తారు. ఇదిగోండి ఎంత స్పీడ్ వెళ్ళిందో చూసారా. రే చూడరా ఎలా వెళ్ళిపోతుందో, మీ దగ్గర దాకా వస్తుంది. ఇప్పుడే దొరికింది గొరక. ఇది గొరక చేత్తో పట్టేసుకున్నాడు భలే మనోడు. జిలేబీ అని కూడా అంటారు. జిలేబియా? నెల్లూరు సైడ్. ఆహా వేసి అక్కడ ఏదో కొరమేను ఉందని పట్టుకోవడానికి వెళ్ళారు మా వాళ్ళు. ఏదో దొరికింది అదిగోండి. ఇంతకీ అది కొరమేను కాదంట, దెయ్యం చేపంట. దెయ్యం చేప ఏంటి? చూడడానికి చండాలంగా ఉంటుందని దెయ్యం చేప అని పేరు పెట్టారట, దాన్ని తినరా అంట. ఈ చేపలు చూడండి మా ఎంత ఉన్నాయో. ఈ దెయ్యం చేపలు అంటే ఇయ్యనంట. చూపించు ఒకసారి, చూపించు పై. అసలు కండే లేదు, మొత్తం దుమ్మేనే. నోరు చూడండి ఎక్కడుందో. చూడడానికి కూడా నిజంగానే చండాలంగా ఉంది. తినడానికి పని చేయవే, తినరు. చిచ్చి చావు ఇవి. ఎండిపోయినా మళ్ళీ ఆహా అవునా, చాలా వరస్ట్ ఉన్నాయి. చెరువులో మేతను తినేస్తుంది. చెరువులోకి వస్తే ఇంకా రైతుకి నష్టమేమో అవి వస్తాయి. అవునా, ఇంకా సావలేనప్పుడు ఏం చేస్తారు? తగలెట్టాడు కన్నా, లేకపోతే మన వ్యవసాయం నష్టపోతుంది. ఈ కొంగలన్నీ చూడండి ఒకేసారి ఎగురుతాయి. దగ్గరికి వెళ్ళే కొడదాం. కొట్రా వెళ్ళే ఎగిరిని. ఇప్పుడు మేము కొబ్బరి బోండాలు తాగడానికి వచ్చాం. ఫ్రెష్ చెట్టి. పెద్ద హైట్ ఏం లేదురా. ఎక్కరా నువ్వు ఎక్కరా లేదు కదా. మావాడు ఎక్కేసాడు పైకి, ఫట్ 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 పని లాగుతాడు బోండాలు. ఇటు ఉన్నాయి, ఇటు పక్క ఉన్నాయి. వెయ్యి కిందకి వెయ్యి ఒకటి పట్టుకుంటాడు. కింద పెట్టు. బోధులోకి వెళ్ళిపోతాయి. రే కింద కుట్టే తల పగిలిపోయేదిరా. చూడండి ఇప్పుడు క్యాచ్ పట్టుకుంటాడు. సూపర్ ఫ్రెష్ బోండా. సూపర్. చెట్టు మీద పడింది, మరక పడితే దెబ్బ పగిలిపోతుంది నాకు ఇంట్లో. ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఎలా ఉంది వీడియో? బాగుంది కదా. నేను కూడా చాలా రోజుల తర్వాత పచ్చటి పొలాలు, చుట్టూ చేపల చెరువులు, రొయ్యల చెరువులు, అలా చల్లటి గాలిలో ఆ కొబ్బరి బోండాలు తాగుతూ ఉంటే ఆ వైబే వేరుమయ. ఈ టైప్ వైబ్ మన సిటీలో ఉండదు. చాలా రోజుల తర్వాత నేను కూడా మంచిగా ఎంజాయ్ చేశాను. December 4th గుర్తుంది కదా. December 4th వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నా లైఫ్లోనే ఒక పెద్ద స్టెప్ తీసుకోబోతున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్నే 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.